జై శ్రీమన్నారాయణ. ఆ తల్లి వీళ్ళెవరిని చూడాలి, ఈ రాజులను ఎవరిని చూడకుండా ఆవిడెవరిని చూస్తోంది? కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కుంఠీర కంఠీర వేంద్రావలగున్ నవాంబోజ దళాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్త నివ బాహుం చక్రీ పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠున్ విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆ రుక్మిణీదేవికి రథంలో నిలబడి పట్టు పీతాపరం కట్టుకొని ఎడం చేతితో అలవోకగా పగ్గాలు పట్టుకొని స్వామి చిరునవ్వుతో రుక్మిణీదేవంక చూస్తూ ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుని ఈ తల్లి చూసింది అనమాట. కనియన్ రుక్మిణి చంద్రం, కనియన్ అంటే ఆవిడ చూసింది అని. నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడైన ఆ పరమాత్మ దర్శనం చేసుకుంది. పగ్గాలు విడిచిపెట్టాడు, రథాన్ని దిగాట ఆయన. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగి వచ్చి నడిచి వచ్చాడు స్వామి. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది అని చెబుతూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు స్వామి? గబగబా రథం దిగి వచ్చి అలవోకగా అలా సున్నితంగా అమ్మవారి చేయి పట్టుకొని తన రథంలోకి ఎక్కించుకున్నాడు. ఇంతమంది వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నారు, వాళ్ళిద్దరిని. ఎవరికి ఒంటి మీద స్పృహ లేదనమాట, ఏం జరుగుతుందో ఏం అర్థం కాలే. రథాన్ని తోలుకుంటూ అమ్మవారిని ఎక్కించుకొని రుక్మిణీదేవిని ఆ కృష్ణ భగవానుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. తర్వాత వీళ్ళందరికీ ఒంటి మీద తెలివి వచ్చింది అనమాట, స్పృహ వచ్చింది. అరే కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అన్నారు. పరుగున వెళ్ళి కొంతమంది ఈ విషయం శిశుపాలుడికి జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుడిని పట్టుకుందామని రథం వెంబడి పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వాళ్ళ మెడకాయలన్నీ కత్తిరించేశాడు. ఎందరో పడిపోయారు. బుగ్గన చుక్క పెట్టుకొని పెళ్లి కొడుకుగా ఉన్నాడు కదా శిశుపాలుడు, జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పక్కన ఉన్న స్నేహితుడిని ఆ జరాసంధుని అడుగుతూ ఉన్నాడు అనమాట. అంటే శిశుపాలుడు కూడా యుద్ధం చేస్తాడు కృష్ణ భగవాన్ తోటి. ఘోరంగా చేస్తే కృష్ణుడు బాణాలు వేసి వాడిని చంపకుండా వదిలిపెడతారనమాట. ఎందుకంటే మేనత్తకు మాటిస్తాడు. ఆ శిశుపాలుడి జన్మ కూడా విచిత్రంగా ఉంటుంది. ఆ శిశుపాలుడు పుట్టడంతో 3 కళ్ళతోటి పుడతాడు. ఆ 3 కళ్ళతో పుడితే అందరికి ఎత్తుకోమని ఇవ్వు, ఎవరు అయితే ఎత్తుకుంటారో అప్పుడు ఆ వికృతి రూపం పోయిందనుకో అతని చేతిలోనే ఈ శిశుపాలుడికి మరణం ఉంటుంది. అంటే ఈ మేనత్ ఏం చేస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ కృష్ణుడిని వచ్చిన వాళ్ళందరికీ శిశుపాలుడిని ఇస్తుంటుంది చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎత్తుకోమని. ఈ మేనత్త ఒక కొడుకు పుట్టాడు చూద్దామని వెళ్తాడుగా కృష్ణ భగవానుడు. ఈ శిశుపాలుడిని ఎత్తుకున్నప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ 3వ కన్ను కూడా పోతుంది అనమాట. అప్పుడు వికార రూపం పోయి అందంగా కనిపిస్తాడు. అప్పుడు మేనత్తకి అర్థమైపోతుంది, ఓహో ఈ కృష్ణ భగవానుడి చేతిలోనే ఆ శిశుపాలుడికి ప్రాణహాని ఉందని. నాయన వీడిని మేనత్త కొడుకు గుర్తుపెట్టుకో, వీడిని క్షమించు, ఆయన తప్పులు చేస్తే. అంటే అత్త 100 తప్పుల దాకా క్షమిస్తా, నేను 100 తప్పులకు మించి చేశాడంటే ఆ రోజు సంహరిస్తాను అని ఆ మేనత్తకి మాట ఇస్తాడనమాట. అందుకని కృష్ణుడి చేతిలోనే శిశుపాలుడి మరణం రాసిపెట్టుంటుంది ఎప్పుడో. అది రాజసూయాగం, మహాభారతంలో రాజసూయాగంలో అగ్ర తాంబూలం ఇచ్చినప్పుడు అక్కడ అనమాట అధిక్షేపిస్తాడు కృష్ణ భగవానుడిని. అప్పుడు 100 తప్పుల దాకా చూస్తాడు, ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు శిశుపాలుడు. అప్పుడు చంపేస్తాడు అనమాట. అందుకని ఇప్పుడు వదిలిపెట్టాడు. మేనత్తకి ఇచ్చిన మాట కోసం చంపకుండా చంపినంత పని చేసి వదిలిపెట్టాడు అనమాట. అందుకని శిశుపాలుడు ఏం చేశాడు, జరాసంధుడి దగ్గరికి వెళ్ళి నువ్వన్న వెళ్ళి అడ్డగించవయ్యా అని అడిగాడు. కృష్ణుడిని అడ్డగించు, ఆ రుక్మిణిని తీసుకురా అంటే జరాసంధుడికి ముందే తెలుసుగా, ఈయన 17 సార్లు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి వచ్చిన వాడే కదా. అందుకని ఏం చెబుతున్నాడంటే, బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగేనేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుంగు వగవ వలదు చైద్య వలదు. ఓ చైద్యుడా, అంటే చైద్య దేశాన్ని పాలించే శిశుపాలుడా, బతకవచ్చే ప్రాణాలు ఉంటే మనం ఎట్లయినా బతకొచ్చు. బ్రతుకుంటే పెళ్ళం అనేది ఎప్పుడైనా వస్తుంది, పెళ్ళి అవుతుంది. కాబట్టి నువ్వు బ్రతికావు. ఈ భార్య సంగతి దైవం తెలుసుకుంటుందిలే. ఆ దైవం దైవేచ్ఛ ఉందో పెళ్ళి ఎప్పుడైనా అవుతుంది. ఇప్పుడైతే ఏడవాకు పాప, వద్దు, మనం వెళ్ళిపోదాం. నువ్వు అదృష్టవంతుడివి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్ళి ఆగిపోయింది, మరొక భార్య దొరుకుతుంది కాబట్టి బ్రతికాయని సంతోషపడు అన్నాడు. ఒక ఏం చేశాడు, రుక్మిణీదేవి అన్నగారైన పెద్ద అన్నగారు ఒక గోపాల బాలుడు తన చెల్లెల్ని ఎత్తుకుపోవటం వెంటనే ఆయన బాగా
ఆ కోపంతో కృష్ణుడు రథం వెంటపడి ఏమంటున్నాడు, మా సరివాడవా మా పాప గొనిపోవా, ఏ పాటి గలవాడవేది వంశము, ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితి, ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడవివు మర్యాదలెరుగవు, మాయగై కొనిగాని మలయరావు, నిజ రూపమన శత్రు నివహంబు పైపోవు, వసుదేశుడవుగావు వావిలేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల శిఖా సమాన సిత శిలీముఖముల గర్వమెల్ల కొందు కలహమందు అని చెప్పేసి ఆయన అట్లా మాట్లాడాడనమాట. కానీ దాంట్లో ఒక నిందారూప స్థుతిలాగా ఉంటుంది ఇది. అంటే నువ్వు గోపాల బాలుడు ఎక్కడో పుట్టావు, ఆలమందల వెనకాల తిరిగా, నీకు మా పిల్ల కావాల్సి వచ్చిందా, మా పిల్లని ఎత్తుకుపోతావా, ఓ కృష్ణ ఆగు నిలు ఇప్పుడే నిన్ను తుదముట్టిస్తానని వస్తున్నాడు. కృష్ణుని చూశాడు అన్నమాట. రుక్మిణి తన నింద చేస్తున్నాడు, కానీ స్థుతిపూర్వకమైన నిందగా ఉందన్నమాట. పరమాత్మ కులం ఏంటి, నీకు ఏ కులం ఏ వంశం అన్నాడు కదా, పరమాత్మ కులం ఏంటి వంశం ఏంటి, వాడు ఎర్రవాడు కాబట్టి అటు మాట్లాడాడు. ఇంకా కృష్ణ పరమాత్మ సూరసి చక్రాన్ని తీసుకున్నాడు చేతిలోకి. ఇంకా విడిచిపెట్టాలని సంకల్పం చేస్తూ ఉంటే ఆ రుక్మిణీదేవి కృష్ణుడి కాళ్ళు పట్టుకుందనమాట. చల్లని తల్లి, అయ్యో అన్నగారు చనిపోతాడని భయం. పుట్టింటి వాళ్ళంటే ప్రేమ ఉంటుంది కదా మరి ఆడపిల్లకి. ఆ చెల్లి ఏమంటుంది, అని డగ్గుత్తికతో మహాభయముతో నా కంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణి కలాపంబుతో కనుదోయింజడిగొన్న బాష్పములతో కన్యాలలామంబు బ్రొక్కిన రుక్మింద్రిగ వేయ బ్రోక మగిడిన్ కృష్ణుండు రోచిష్ణుడై. అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేని తన కడగంటి చూపుతో లోకాలకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి శ్రీ మహాలక్ష్మి తన తోడబుట్టినవాడు మరణిస్తాడేమో, ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో వెళుతూ ఉన్నది కదా, అందుకని భయపడిపోయి ఇంకా పెళ్లి కాలేదు స్వామికి చెప్తే ఏమనుకుంటాడో అని ఆ మనసులో, కానీ తన అన్నగారిని చంపేస్తారేమో అని పాపం భయపడిపోయి ఆ వణికిపోతున్నాడు, శరీరం అంతా వణికిపోతుంటే కృష్ణుడి కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళన్నీ ధారాపాతంగా కారిపోతూ ఉన్నాయి. ఈశ్వర స్వామి మా అన్నకి ప్రాణభిక్ష పెట్టు అని పాదాలు పట్టుకుంది. అప్పుడు కృష్ణ భగవానుడు మొదటిసారిగా అడిగిన కోరిక కదా రుక్మిణీదేవిని తీసుకెళ్తూ ఉంటే, అందుకని సరే ప్రాణం తీయలేదు అని చెప్పేసి అమ్మవారికి మాటిచ్చి ప్రాణం తీసినంత పని చేస్తానని కిందికి దిగి వచ్చి కత్తి తీసుకున్నాడు కృష్ణ భగవానుడు. ఆ రుక్మిణి తలకాయ పట్టుకొని పాయలుగా అనమాట, తల గడ్డం మీసం అన్ని సగం అన్నమాట ఆ క్షారం చేసి వదిలిపెట్టేశారు అనమాట గురిగేసి కత్తితోటి. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తన ఒంటి మీద ఉత్తరీయం చేసి బండికేసి కట్టేశాడు ఆ రుక్మిణి. అట్లా విరుగుపణి చేశాడనమాట రుక్మిణి పెద్దన్న గారిని. రుక్మిణీదేవి చాలా బాధపడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు. ఇలా బలరాముడు కూడా వచ్చేసాడు కదా. ఏమంటున్నారంటే, చొచ్చెరద ఎదు వీరులు ప్రొచ్చెరది సేనలెల్ల వైరులు పెలుచున్ నొచ్చెదరు విచ్చెదరు చొచ్చెదరు నేడు చూడు జలజాతాక్షి. అప్పుడు కృష్ణుడు ఏదో హాని జరుగుతుందని అనుకోవద్దు, అదిగో బలరాముడితో యాదవ సైన్యం వచ్చేసింది, నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ఈ శత్రు సైన్యం అంతా పటాపంచలైపోతుంది, నీవు సంతోషంగా ఉంటావు, హాయిగా మనం వివాహం చేసుకుందాం, రుక్మిణి నువ్వు బెంగ పెట్టుకోవద్దని ఆ అమ్మవారికి ధైర్యం చెప్పాడు ఆయన. తదనంతరం రుక్మిణి కృష్ణులు హాయిగా ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడ నిజ చేతో హారిణిన్ మాన వైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ రోజున శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ మంచి పట్టు చీరలు కట్టుకుంది. దరిద్రాన్ని నాశనం చేయగలిగిన తల్లి కదా, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరంతో చూడగలిగిన తల్లి, పౌత్రాభివృద్ధిగా వంశాన్ని పెంచగలిగే తల్లి, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వభావం ఉన్న మంచి తల్లి, మంచి గుణములు కలిగినది అయిన రుక్మిణీదేవిని కృష్ణుడు ద్వారకా నగరం నందు పెద్దలందరి సమక్షంలో ఆయన వివాహం చేసుకున్నాడు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. శ్రీ మహాలక్ష్మి రుక్మిణీదేవి ఆవిడ పక్కన కూర్చుంటే కృష్ణుడు కూర్చుంటే ఆవిడ పక్కన రుక్మిణీదేవి పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు మన బాధలు మన కోరికలన్నీ ఆయనకు వినిపిస్తుంది. దయాశాలియే మనల్ని రక్షిస్తుంది. ఇంకా మనకు ఏమి కావాలి? మన అందరం భయాలను వదిలిపెట్టి
పరమ సంతోషంగా ఉండవచ్చు అని ప్రజలందరూ భావించారని సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుకి ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వినిపించారు. జై రుక్మిణీ కృష్ణ భగవానులకి జై. వేణుగోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం. వేణుగోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం. దేవతలంతా కూడా ఈ వివాహానికి వచ్చి చక్కగా ఆశీర్వచనం చేశారు. ఊళ్ళో పెద్దలందరూ కూడా చక్కగా ఆశీర్వచనం చేశారు, మంగళహారతులు సమర్పించారు. జై రుక్మిణీ కృష్ణ భగవానులకి జై.